విశాఖపట్నంలో విశాఖ ఉత్సవాలను జరుగుతున్నాయి కదా, మీకు ఎరికే కదా. 3 రోజుల దాకా ఆటలు పాటలు డాన్స్లు మిమిక్రీలు హబ్బో సంబరం సంబరం చేసిండ్రు. యాక్టర్లు లీడర్లు కళాకారులు ధూమ్ ధామ్ చేసి పెట్టిండ్రు. ఎంతమంది వచ్చినా ఒకెత్తు, ఆ ఒక్కోళ్ళు రాకుంటే ఒకెత్తు అన్నట్టు అనిపించి విశాఖ ఉత్సవ పండుగ చేసేటోళ్ళు ఆఖరినాడు ఆ సారిని తోలుకొచ్చిండ్రు. మరి ఆ సారి వచ్చినాక ఎట్లుంటుంది చూసుకోండి మీరే. బాలకిష్టి సారు అబ్బా లాల్ చేసుకొని కుడి చేతులు ఏబట్టి 2 ఏళ్ళు చూపించుకుంటూ వస్తున్నాడు. చూస్తున్నారా? వచ్చుడే బుగ్గలు గాలకిడ్చిండు. కూరగాళ్ళకి ఇస్తే ఏం పోవునో ఆడుకుందరు మంచిగా. బాలయ్య సార్ వచ్చిందంటే డైలాగులు ఫ్యాలాల లెక్కనే ఎగుతాయి, మాటలు రేగు ఫన్ల లెక్కనే రాలుతాయి. బాలకిష్టి సారు ఇటేటి వచ్చి నిలబడి చెప్పుర్రిగా. అమ్మో బాలయ్య సారు భాషలో చెప్తుండు, నాకైతే అర్థమే అయితలేదు. ముందుగానే గట్ల చెప్తా అయిపోయేది కదా, భాషలో చెప్పి మళ్ళీ తెలుగులో చెప్పారు ఎందుకు సారు ఉత్తగానే. అవ్వా కాలుష్యమాయ కానీ ఈ మందిలో చెప్తే ఇజ్జత్ పోతుంది కదా సారు. సిగరెట్ కొనుక్కొని పైసలు లేవని తానా ఏమో గఫాడు చుట్ట తాగుతా అంటున్నావు. బీడికాటలు అయితే మన ఆయన తన మస్తు ఉండేటి. ఏంటిది? ఆరోగ్యం కోసము కుతికే కోసం చుట్ట తాగుతున్నారు. సుట్ట గురించి ఫిట్టే కథలు మస్తు చెప్పినావు కానీ బాలయ్య సారు ఇంకేమైనా డైలాగులు చెప్తావేమో అనుకుంటే కథలు చెప్తున్నావు. సినిమాలలో తొడలు కొట్టాలన్నా బయట డైలాగులు కొట్టాలన్నా బాలయ్య సార్ తోటే అవుతుంది. అట్లనే తింటే బూరెలే తినాలి, చూస్తే బాలకిష్టి సారు సినిమానే చూడాలి, ఇంటే సార్ డైలాగులే వినాలి కదా.